BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. Play this. Sir. Excuse me? Come in. బాబా చంపబడ్డ రోజు మలక్పేట కోర్టులో కవరేజ్ చేయడానికి వచ్చిన టీవీ రిపోర్టర్స్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసిన ర్యాండమ్ షాట్స్ ఊరికే రొటీన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. డూ యూ సీ ఎనీథింగ్ అన్యూజువల్? No. అన్వర్? No, sir. సార్ అది అన్వర్, కమ్ ఆన్ వన్స్ మోర్. సార్ Freeze. See anything conspicuous? Yes, something, but can't tell. నో సార్. You? లేదు సార్ అది Come on, speak out. లేదు సార్ ఆవిడ యూనిఫామ్. Yes, that's it. అది ఎక్స్పీరియన్స్ అంటే. అయ్యో సార్, అందుకే అన్నారు పోలీస్ కళ్ళు డేగ కళ్ళు ఒక్కటే అని. సార్ మలక్పేట కోర్టులో ఆవిడని చూసినప్పటి నుంచి ఐజీ హబీబ్ బషీర్ గారి పోలీస్ ఇన్స్టింక్ట్స్ కి కలిగిన చిన్న చిన్న అనుమానాలు, మనం చూసిన ఆ విజువల్స్ లో ఒక్క క్షణంలో చేంజ్ అయిన ఆ బాడీ లాంగ్వేజ్. డోంట్ వి స్మెల్ ఎ పాసిబిలీ ఫస్ట్ బ్రేక్ త్రూ? డోంట్ వి సీ ఎ విజిబిలీ షేకన్ శ్వేతా వర్మ దే? Commissioner's office? వాట్? సారీ మేడం. Bharat Chandran's office. మేడం రైట్ మేడం. అయ్యో మేడం, మేడం మేడం ప్లీజ్ క్షమించాలి, ఒక చిన్న తప్పు జరిగిపోయింది. మీరు రాగానే మీకు రూమ్ ఇవ్వమని గెస్ట్ హౌస్ లో చెప్పించాం, కానీ పొద్దుటే 2-3 మంత్రులు వచ్చేసరికి రూమ్ లోని వాళ్ళకి ఇచ్చేశారట. సారీ నీ పేరేమిటి? మేడం 2-3 సార్లు నేను చెప్పాను, ముస్తాఫా డిఎస్పీ అని. ఐపీఎస్ చేశారా మీరు? అయ్యో లేదు మేడం. దెన్ నా పక్కన నడవకు. వన్ స్టెప్ బిహైండ్. గుర్తు పెట్టుకో. ఇడియట్. A peculiarly meticulous lady. క్రమశిక్షణతో కూడిన జీవితం, ఎప్పుడూ చెక్కు చెదరనటువంటి ధైర్యం, శ్వాసతో కలిసిన సాహసం. దట్ ఈస్ శ్వేతా వర్మ, రైట్? Yes. You smoke? Yeah. A pack a day. Drink? Yes. A couple of pegs a day. Neat. Good. రిపబ్లిక్ డే పరేడ్ లో 3 సార్లు సన్మానం పొందింది శ్వేతా వర్మ. పోతే ట్రైనింగ్ పీరియడ్ లో ఫర్ బెస్ట్ టర్న్ అవుట్, ఫర్ లుకింగ్ ద బెస్ట్ ఇన్ యూనిఫామ్. ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే డ్రెస్ కి ఒక్క ముడత పడనివ్వదు, కనీసం గుండి పెట్టుకోవడం కూడా మర్చిపోదు శ్వేత. Hey, what are you up to? This. What do you mean? మెహదీపట్నం బాబా చంపబడ్డ రోజు మనసులో లేకుండా ఉండుంటుంది మేడం వర్మ. You are upset, unsettled and thoroughly disorganized. యూనిఫామ్ గుండి పెట్టుకోవడం కూడా మర్చిపోయావు, ది మెటికులస్ లేడీ. And this. మలక్పేట కోర్టు గేట్ కీపర్ బుక్ ప్రకారం బాబా హత్యానంతరం నేరస్తులు తప్పించుకున్నట్టు అనుమానిస్తున్న మొబైల్ కోర్టు వ్యాన్ కోర్టు ఆవరణ దాటిన టైం 11 గంటలు. ఈ వీడియో క్లిప్పింగ్ లో మనం చూస్తున్న టైం ప్రకారం కరెక్ట్ గా 11 గంటలకి కోర్టు గేటు వంక కంగారుగా ఈ శ్వేతావర్మ కళ్ళు వెతుకుతున్నాయి. ఎవరి కోసం, ఎందుకు ఆ కంగారు? బాబా తప్పకుండా చంపబడతాడన్న సంగతి నీకు ముందే తెలుసు. హంతకులు ఎలా, ఎప్పుడు, ఏ వాహనంలో కోర్టుకు వస్తారో ముందే నీకు తెలుసు. హంతకులు ఎవరో కూడా తెలుసు. ఎవరు, ఎందుకు, ఎవరి కోసం? You know the whole bloody game. Stop it, you bloody! సార్ ప్లీజ్ సార్. ఆవిడ ఓ ఐపీఎస్ ఆఫీసర్ సార్. Bharat, you can look bloody seductive when you shout. Shut up, you! Yes,
దాట్స్ ఇట్. ఐ హావ్ మై రైట్స్. శ్వేతా వర్మ ఐపీఎస్ ని ఇంకా ప్రశ్నించాలన్నదే భరత్ చంద్ర ఉద్దేశం అయితే అది ఈక్వల్ టర్మ్స్ లో నా లాయర్ సమక్షంలో. చావ్. అయ్యో సార్, నీకు మాత్రమే కాదు, వయోవృద్ధులైన మెహదీపట్నం బాబా కూడా ఉన్నాయి రైట్స్. సహజంగా మరణించేంత వరకు నిజం చెప్తూ జీవించాలన్న కల్మషం లేని రైట్స్. నిన్ను ఇంట్రాగేట్ చేయడమే ఈ భరత్ చంద్ర ఉద్దేశం అయితే అవినీతి పరులతో కుమ్మక్కై సమాజ శ్రేయస్సును విస్మరించి దేశద్రోహుల అండతో నువ్వు ఆర్జించిన నీ ఎస్టేట్స్ లో ఏ మూల దాక్కున్నా నా నుంచి తప్పించుకోలేవు. దేశాన్ని అశాంతి పాలు చేయాలనుకునే విద్రోహ శక్తులకు తొత్తైన ఉదయం శెట్టిని ఎక్కడ దాచిపెట్టినా ఈ భరత్ చంద్ర నిన్ను వదిలిపెట్టాడు. The heat is on, Sweta. I leave the options with you. I know. The heat is on. See you. సార్, ఎస్, ఎవరు సార్ ఆ విద్రోహ శక్తుల తొత్తు ఉదయం శెట్టి? కర్నూల్లో ఓల్డ్ లిక్కర్ బ్యారల్ ఎక్స్ మినిస్టర్ ఆర్కే వర్మ గన్మ్యాన్. ఓహోహోహో. ఆస్తులు పోయి ఆదరణ లేక ఆర్కే వర్మ చచ్చిపోయాక 10,000 రూపాయల నెల జీతానికి తృప్తి పడక కోట్లు సంపాదించాలనుకున్న శ్వేతావర్మ గురువు, దైవం, సర్వస్వం. ఇప్పుడు కర్నూల్లో పైకెదుగుతున్న ఫ్యాక్షనిస్ట్. మీరు ఈ రాకెట్ ని ఎలా? 9 మంది ఐజీలున్నారు ఆంధ్ర క్యాడర్ లో, నా బ్యాచ్మెంట్స్. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. ఓహో. హేమా, Sir. గెస్ట్ హౌస్ లో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. Sir. శ్వేతకి. Sir. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కల్లా పేపర్స్ రెడీగా ఉండాలి. ఐ వాంట్ హర్ అరెస్టెడ్. సార్, మన కోసం కాదు, ఫర్ హర్ ప్రొటెక్షన్. భరత్ చంద్ర ఎంక్వైరీ స్టార్ట్స్ అని పేపర్స్ లో ప్రకటనలు చూస్తున్నప్పుడు రొటీన్ గా వచ్చేదాన్ని ఏమంటాం? క్లీషే అంటాం. క్లిషే. అదే అనుకున్నా. బట్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన 6 రోజుల్లో 0 to శ్వేతావర్మ దాకా అదరకొట్టాడు భరత్ చంద్ర. గుడ్ అచీవ్మెంట్ కదూ? ఇప్పుడు నీకు భయం వేస్తుంది, ఆకాశం ఊడిపడి తలకిందులు చేస్తుందని, రైట్? ఎస్ ఎస్. ఇంకొక్కసారి కనుక భరత్ చంద్రకి తను దొరికిపోయిందో శ్వేతావర్మ మన గుట్టు కక్కేస్తుంది. తర్వాత ఉదయన్ శెట్టి, ఉదయం తర్వాత దేవరా, దేవరా తర్వాత జాస్మిన్, నువ్వు, కాలా పురోహిత్, మీ అందరి తర్వాత నేను. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పట్టుకొని తను అనుకున్నది సాధిస్తాడు భరత్ చంద్ర. ఎస్, వెల్కమ్. హాయ్. హాయ్ ఉదయ్. ఐఎమ్ దేర్, ఐఎమ్ దేర్. ఏడవకరా, భరత్ చంద్ర ఒక్కసారి ఏదో అడిగాడని చెప్పి నా ఐరన్ లేడీ. No. I'm all right. Cool. దట్స్ అ గుడ్ గర్ల్. నవ్వాలి, లాఫ్ అన్ టు ద లాస్ట్, లైఫ్ లాంగ్ నవ్వుతూ ఉండాలి. వెళ్ళరా, వేసుంచింది జాస్మిన్. నీట్ స్టెప్. Thanks. Hi. గుట్టు చప్పుడు కాకుండా గెస్ట్ హౌస్ నుంచి భరత్ చంద్ర పెట్టిన సెక్యూరిటీ కళ్ళు కప్పి వచ్చేసింది కదూ? అవును. So long time. లాంగ్ టైం. మనం విని విని అరిగిపోయిన ఓ ఓల్డ్ థియరీ ఉంది అబౌట్ క్రైమ్. చేసింది ఎంతటి క్రిమినల్ అయినప్పటికీ, ఎంత తెలివిగా సాక్ష్యాల్ని దాచుంచినప్పటికీ, చివరికి అన్వేషించే వాడికి, నేరస్తుడికి శిక్ష పడేందుకు ఉపయోగపడే సాక్షి దొరుకుతాడు. ఫర్ ఎవ్రీ క్రైమ్. ఒక్కొక్క క్రైమ్ కి ఒక్కొక్క సాక్షిని దాచుంచుతాడు దేవుడు. దేవుడి లూప్ హోల్ కదూ? అవును. షూర్. Sure. దేవుడు దాచుకున్న సాక్ష్యాన్ని ఆ దేవుడికి కానుగ్గా ఇచ్చేశాను. కాలా పురోహిత్ ఖాన్, మాలాప్కా. ముస్తఫా సార్, చెత్తగా చదువుకునే కుర్రాళ్ళు చూశారు సార్. బాడీని చూసారా? ఎస్ సార్, నేను చూశాను. కానిస్టేబుల్. గెస్ట్ హౌస్ లో శ్వేత ఉన్న రూమ్ కి సీల్ వేయమని చెప్పండి ఇమీడియట్లీ. సార్. గుడ్ మార్నింగ్ సార్. గార్డ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ తో మాట్లాడేవా? ఎస్ సార్. రూమ్ బయట గన్స్ తో కాపలా కాస్తున్న కానిస్టేబుల్స్ చూసి మేడం
ఐ మీన్ శ్వేత చాలా కోపడ్డారట. అలాగే గెస్ట్ హౌస్ ముందున్న కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉండొద్దని వెళ్ళిపోమని మేడం ఎంతో పట్టుపట్టారట. సార్ ఆ ఇద్దరు కానిస్టేబుల్ స్టేట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి సార్. ఇక్కడ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఒకసారి విచారణ చేశాం సార్, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ చేశాం కమ్. సార్. సార్ నిన్న రాత్రి మేడంను చివరిసారిగా చూసింది ఇతనే, బ్రహ్మానందం. రాత్రి 9ంటికి సలాడ్, ఐస్, మినరల్ వాటర్ ఇచ్చాడు. 10ంటికి క్లీన్ చేశాడు. 10:30కి సడన్ గా రెడీ అయ్యి రిసెప్షన్ లో తీసిచ్చి మేడం బయటికి వెళ్ళింది. అంతవరకే అతనికి తెలుసు. రిసెప్షన్ లో ఉండేది ఇతనే సార్, జేమ్స్. సార్ ఇతను ఇచ్చిన తాళం చెవి తీసుకున్నాడే గాని ఒక్క ముక్క కూడా మేడంతో మాట్లాడలేదు. అది సరే, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగినప్పుడు ఏమన్నారు మేడం? సార్ అది ఓహో, నీతో మాట్లాడలేదు కదూ ఆవిడ? సార్ ఆవిడ వచ్చిన వెంటనే మెయిన్ బిల్డింగ్ లో రూమ్ ఇవ్వలేదని, బాత్రూమ్ ఫ్లాష్ లో నీళ్లు రావట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టేసరికి వీళ్ళెవరూ మేడంతో సో రాత్రి 10:30 టైంలో రిసెప్షన్ లో తాళం ఇచ్చిన మేడం శ్వేత ఎవరికి చెప్పా చెయ్యకుండా అంతర్ధానమైందంటారు. ఒక్క ఫోన్ కాల్ కూడా బయట నుంచి ఆవిడికి రాలేదు. ఆవిడ కూడా ఒక్క ఫోన్ కాల్ బయటికి చెయ్యలేదు. అంతవరకే తెలుసు, అంతకు మించి ఏమీ తెలియదు అని అంటారు కదూ? అంతేగా? అంతే కదూ? నీ పేరేంటన్నావు? జేకబ్. సరే సార్, జేమ్స్. మనకింతకు ముందు పరిచయం ఉందనుకుంటాను, రైట్? అన్వర్ సార్, టేక్ హర్. ఎస్ సార్.